హలో ఫ్రెండ్స్, మేము నిన్న నాసిరా ఫ్రెండ్ ప్రతిక బర్త్డేకి అయితే వెళ్ళాము వాళ్ళ ఇంటికి. సో బర్త్డే పార్టీ ఎలా జరిగిందనేది వీడియోలో చూద్దాం రండి. సో వీళ్ళంతా ప్రతిక ఇంకా నాసిరా ఫ్రెండ్స్ అనమాట. సో వీళ్ళందరూ ముందుగానే వెళ్ళిపోయి డెకరేషన్స్ అయితే చేశారు. ప్రతిక వచ్చి అందరినీ పిలిచింది, బెలూన్స్ అవన్నీ బ్లో చేయాలి రండి అని చెప్పేసి. సో అందరు వెళ్ళారు. సో మ్యూజిక్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నారు. కేక్ అయితే ఇంకా రాలేదు. కేక్ వచ్చేసరికి టైం పట్టిందనమాట. ఎందుకంటే తను అడ్రస్ మర్చిపోయాడు, ఇంకా ఆర్డర్ రేపు అనుకున్నాడంట. సో కాదని చెప్పేసి ఆవిడ ఇంకా పిల్లలందరూ వచ్చారు, వెయిట్ చేస్తున్నారు, తొందరగా తీసుకురండి అంటే కేక్ అతని కోసం వెయిట్ చేస్తున్నాము. సో మేడం అయితే నన్ను పిలిచి, మేడం మీకు బిర్యానీ బాగా చేస్తారు కదా, నేను మీతో చేయించుకోవాలనుకున్నాను, మీరు ఇంటి దగ్గర ఉన్నారో లేదో అని చెప్పేసి అన్నారు. లేదు నేను ఇంట్లోనే ఉన్నాను మేడం అని చెప్పాను. సో అయితే నేను ఈరోజు నాటుకోడి సాంబార్ అయితే చేశాను మేడం, చూడండి అని చూపించారు. సో ఆ వీడియో అయితే తీయలేదు, ఎందుకంటే వాళ్ళు పాపం వాళ్ళ ఇల్లు కదా, మనం ఎట్లా తీస్తాము అందుకని చెప్పేసి నేను తీయలేదు. సో తర్వాత నాకైతే చెప్పారు చికెన్ ఫ్రై చేయమని. నేను రెడీ అవుతాను, ఇంకా టైలర్ దగ్గరికి వెళ్ళి బ్లౌజ్ తీసుకొని రావాలి, రెడీ అవుతాను అంటే సరే ఓకే అని చెప్పేసి నేను చికెన్ ఫ్రై అయితే చేస్తూ ఒకవైపు వీడియో తీస్తున్నాను మధ్యలో. సో చికెన్ ఫ్రై ఎలా వచ్చింది, పిల్లలు ఎలా ఫుడ్ని ఎంజాయ్ చేశారో చూద్దాము. ఇంకా కేక్ కోసం ఇంకా రాలేదు, వీళ్ళైతే డ్యాన్సులు చేస్తున్నారు. ఇంకా మొత్తానికి కేక్ వచ్చేసింది ఫ్రెండ్స్. కేక్ చాలా బాగుంది. సో కేక్తో పాటు కోక్ కూడా ఇచ్చారు. సో ఇంకా కేక్ కట్ చేసేటప్పుడు మంచిగా అందరు ఫోటోలు అయితే దిగుతున్నారు.
సో మొత్తానికైతే బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ మేము. సో వాళ్ళు లాస్ట్కి ఇంకా డిన్నర్ ఆఫర్ చేశారు, పిల్లల్ని వెళ్ళొద్దు డిన్నర్ చేసి వెళ్ళండి అని చెప్పేసి. లేట్ అయిపోయిందని 8:30 అయింది టైము. సో ఇంకా పిల్లలకైతే ఇలా డిన్నర్ పెట్టారు. ఇంకా మంచిగా నాటుకోడి సాంబారు, చికెన్ ఫ్రై. ఇది వాళ్ళ ట్రెడిషన్ ఫుడ్ అంట, అదేంటో తెలియదు నాకు. అది ఇడ్లీ లాగా ఉన్నాయి కానీ ఇడ్లీలు కాదని చెప్పారు ఆంటీ. ఇంకా వైట్ రైస్ అన్నమాట. సో మొత్తానికి ఇంక ఇలాగైతే సెలబ్రేషన్స్ జరిగాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.